ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ వీడియో అండి. మీకు నచ్చితే కటింగ్ వీడియో పెడుతున్నాను అనమాట. మీకు నచ్చితే ఇలా సింపుల్ కటింగ్ చేసుకోండి. అది కింద పార్ట్, ఇదేం పై పార్ట్ కండి. కింద పార్ట్ ఏం లేదండి, కుర్చీలు పెట్టుకుంటున్నాయి కాబట్టి అది కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వచ్చి మీటర్న్నర క్లాత్ ఇచ్చారండి. ఈ మీటర్న్నర క్లాత్ లైనింగ్ మాత్రం మీటర్ తెచ్చారండి. మీరు ఫుల్ హ్యాండ్స్ పెడతానంటే మాత్రం మీటర్న్నర తెమ్మని చెప్పండి కంపల్సరీ. ఇది ఉండలు వేసేసుకుని షోల్డర్ వచ్చి 2.5 6.5 పెట్టానండి. సంకదింపు 6.5 పెట్టానండి. 6.5 ఒంటి లూజ్ వచ్చి 9.5, 2 ఇంచులు ఎగస్ట్రా అండి. 2 ఇంచులు ఎగస్ట్రా. అదేమో 5.5, ఎదరమేడ 5.5, వెనకమేడ 7 పెట్టానండి. ఇలా బాక్సులు గీసేసుకుని మనం చంక అనేది గీసుకోవాలి. మెడ కూడా అంతే 2 బాక్సులు గీసుకుని ఉంచుకుంటే మనకి ఇష్టమైన మెడ అనేది మనం పెట్టుకోవచ్చండి. ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి. ఇది వచ్చి మనకి అసలు కుట్టుకిని ఖర్చు అండి. ఇది ఇలా 2 స్కేళ్ళు పెట్టుకుంటే పొడవు వచ్చి 16 అండి. 15 అయితే 16 పెట్టానమాట. అటు ఇటు కుట్లలో పోతాయి కాబట్టి ఇలాగనేది కటింగ్ చేసేసుకుని ఇంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్. అంబ్రెల్లా కటింగ్ అయినా నార్మల్ కటింగ్ అయినా పై పార్ట్ మాత్రం ఒకటేనండి, కింద పార్ట్ ఒకటే మారుతుంది అనమాట. మనకు టక్స్ అనేది పెట్టేసుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఎక్కడి వరకు కుట్టాలి, ఎక్కడి నుంచి కుట్టాలి అనేది తెలిసిపోద్ది అనమాట. టక్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకోండి కింద మేడ నడుం కాడ ఇది వచ్చి మనకు మధ్యన డాట్స్ వేస్తాం కదండి. కంపల్సరీ ఎక్కడ మనం కుట్టించినా సరే డాట్స్ అనేది వేయాలండి. లూజ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వెనక పార్ట్. లెగించిన తర్వాత నేను తీసుకున్నాను కదండి, ఇది మీటర్న్నర క్లాత్ ఇచ్చారనమాట. నేను ఏం చేశానంటే ఆ మీటర్న్నర క్లాత్లో అనవసరం వేస్ట్ చేయడం ఎందుకని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు విడివిడిగా కట్ చేశానండి. ఎందుకంటే ఓపెన్ లేనిది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు నేను కట్ చేసేది ఓపెన్. చూసారా కటింగ్స్ అనేది ఇటు ఉన్నాయి, అటు కటింగ్స్ లేకుండా పెట్టి నేను అటువైపు పెట్టాను అనమాట. ఇదిగోండి ఇలాగా మనకి ఇదేంటంటే వెనక పార్ట్ అండి. ఇది ముందు పార్ట్ అండి. వెనక పార్ట్ నేను ఓపెన్ చేసి కుట్టేటట్టు పెట్టాను అనమాట. ఇంకోండి ఇది ముందు పార్ట్ అనమాట. ఇలా కటింగ్ చేసేసుకుంటే క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కదండి, అందుకని ఇంకో చిన్న గౌన్ అవుతుందని నేను కటింగ్ అనేది ఇలా పెట్టాను అనమాట. మీకు నచ్చితే తక్కువ క్లాత్ ఉంటే ఇలా ట్రై చేయండి, లేకపోతే ఎక్కువ క్లాత్ అయితే మామూలు కటింగ్ చేసేసినా సరిపోద్ది అనమాట. నేను ఇదిగోండి ఓపెన్స్ అన్నీ అటువైపు ఉన్నాయి చూసారా. ఇటు ఓపెన్ లేని అటువైపు ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి అటువైపు ఉన్నాయి, ఓపెన్ లేని ఇటువైపు ఉందండి క్లాత్. నేను మధ్యలో కుట్టేసి కుడదామని చూపించాను. నేను కుట్టేటప్పుడు మీకు వీడియో కూడా పెడతాను, స్టిచ్చింగ్ వీడియో. ఇదిగోండి ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఆ క్లాత్ కొంచెం మిగిలింది కదా, ఉంటుందిలే ఉంచాను చిన్న పాపకు ఫ్రాక్ కుడదామని. ఇంకోండి ఇలా కటింగ్ చేసుకున్నాక నాకు చేతులకి లైనింగ్ అనేది సరిపోలేదండి, అందుకని నేను లైనింగ్ వేయకుండా మామూలుగా కుట్టేశానండి. ఈ క్లాత్ కుట్టి అతికిలేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇది లైనింగ్ క్లాత్ దాన్ని అలాగే ఉంచేమంది. అందుకని ఇప్పుడు వచ్చి ఇది కొంచెం చేతులు అనేది తీసుకోవాలన్నమాట. నేను 10x10 వరకు తీస్తానండి చేతులు. కనవ మిగిలిన క్లాత్ తను ఎవరికో ఫ్రాక్ కుడతానంది, అందుకని వాళ్ళ పాపకి ఎవరికైనా ఇదిగోండి వేసేసుకుని చేతులకి 4 మడతలు వేసుకుని ఓపెన్ లేనిది ఇటువైపు ఉండాలి, ఓపెన్ లేనిది మన వైపు ఉండాలి, ఓపెన్ ఉన్నది ఇటువైపు ఉండాలన్నమాట. అలా వేసుకుంటే ఏంటంటే మనకు అనేది తొందరగా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత నేను లైనింగ్ వేయకుండా కుట్టానండి చేతులకి, ఎందుకంటే చేతులు లైనింగ్ సరిపోలేదనమాట. అందుకని మీరు మాత్రం చేతి పొడవు వచ్చి 10 అండి, లూజ్ వచ్చి 6 అండి. ఇక్కడ సంకదింపు వచ్చి 4.5 అండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకోండి ఓపెన్ అనేది ఇటువైపు పెట్టాము, ఓపెన్ లేనిది అటువైపు పెట్టాను అనమాట. ఇలా చూసుకోవాలండి ఒకసారి కటింగ్ చేసేటప్పుడు కూడా చూసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రం కటింగ్, పై పార్ట్ మాత్రం కటింగ్ ఉంటుందండి. కింద పార్ట్ అంతా కుచ్చులు కదండి, మామూలుగా చీరతో చీరలా పెట్టేసుకోవచ్చు. పొడవైతే కొంచెం కటింగ్ చేసుకోవాలండి అంతే. మీకు నచ్చితే కనుక నా ఛానల్లో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమ్ముల ఛానల్ ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ స్నేహితులకి, మీకు బంధువులకి అందరికీ దాన్ని పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా మీకు చక్కగా కటింగ్ నేర్చుకుంటాకి.
సింపుల్ అండి, చాలా సింపుల్. మనం బ్లౌజ్ కన్నా అంబ్రెల్లా ఫ్రాక్ కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ చాలా చాలా సింపుల్ అండి. మనం చూసి ఒకేసారి నేర్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి కింద పార్ట్ అనమాట. కటింగ్ ఏం అవసరం లేదు. ఇది మధ్యలో ఒకటి కట్ చేస్తే సరిపోద్ది. అటు ఇటు కూడా సమానంగా మనం అనేది వేసుకోవాలన్నమాట. ఇది కుట్టే వీడియో కూడా పెడతాను. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమ్ముల ఛానల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, మళ్ళీ షూటింగ్ వీడియోతో